నమస్తే కృష్ణాంజలి గారు. వర్మ గారు ఏంటి ఏంటి విశాఖపట్నం కథ ఏమన్నా మీకు తెలిసిందా? 25 మంది సుమారు టచ్ లో ఉన్నారట. చంద్రబాబు నాయుడు గారు ఫుల్ జోష్ లో ఉన్నారట. ఏంటి దీనికి సంకేతాలు? వర్మ గారు మీ తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారిని ఒకటి అడుగుదాం అనిపించింది. చంద్రబాబు నాయుడు దగ్గర పెద్ద జోష్ కనపడింది, సంతోషంగా కనపడ్డాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. కొత్త కొత్త సినిమా వచ్చేటప్పుడల్లా ఏమైందంటే సినిమా హీరోది కొత్త లుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు. ఇదిగోండి ఈ సినిమాలో లుక్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. ఏమైనా చంద్రబాబు నాయుడు లుక్ ఏమైనా మారిందేమో ఒకసారి వాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు రిలీజ్ చేయమనంటే ఆ సంతోషం ఏందో అందరూ చూస్తారు ఒకసారి. ఇవన్నీ ఎట్లాగో ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి చెప్తారు, దాని గురించి అభ్యంతరం ఏం లేదు. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే మీరు అడుగుతున్నారు వర్మ గారు ఏమని, మీకు 20 మంది టచ్ లో ఉన్నారా, 25 మంది టచ్ లో ఉన్నారా అంటే ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టుగా ఎవరు గెలుస్తారో ఏందో ఇద్దరికి కూడా ఇద్దరు ఇది ఉంటుంది కదా, ఈ ప్రెజర్ బంతి ఉంటుంది ఒకటి బాల్, ఆ ప్రెజర్ బాగున్నప్పుడు ఒత్తిడికి తట్టుకోవడానికి పిచ్చుకోవడం కూర్చుంటారు. అలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రెండు ప్రధానమైనటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీ నుంచి వస్తారు, ఈ పార్టీ నుంచి వీళ్ళు గెలవాలి కదా ముందు, ఫస్ట్ ఎవరు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. ఒకటి దీనికి ఏం చెప్తారండి వర్మ గారు, మంచి వాళ్ళని తీసుకోవాలని చెప్తాడు, చెడ్డవాళ్ళు అసలు గెలవాలి, దాని సంగతి తర్వాత. రెండో అంశం ఏంటంటే ఇందాక గాది వెంకటేశ్వరరావు గారు చెప్తుందో మరింత ఆశ్చర్యం వేసింది నాకు. ఎందుకు అని అంటే మేము ఎవరు తీసుకోమండి, మా పవన్ కళ్యాణ్ ఎవరు ఒప్పుకోనండి, మా గోడలు దూకేవాళ్ళు ఒప్పుకోరండి, అవి ఇవని చెప్తున్నాడు. అని ఏదన్నా ఒకటి మనం మాట్లాడేటప్పుడు ఎవరన్నా చూస్తారా, జనం ఏమన్నా నవ్వుకుంటారా అనేటువంటిది ఉండాలా అక్కర్లేదా? అసలు జనసేన పార్టీ తరఫున తిరుపతిలో ఎవరు పోటీ చేశారండి? ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? అవనిగడ్డలో ఎవరు పోటీ చేశారు? ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? అదేవిధంగా ఈ విశాఖపట్నం వంశీ యాదవ్ ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరంలో పోటీ చేసిన ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అంటే వేరే పార్టీలో చేసుకోడు, పవన్ కళ్యాణ్ ఒప్పుకోడు. ఇది ఏంటండి ఇది? ఒకటి ఏంటంటే మనం మాట్లాడేటప్పుడు ఒకటి ఏదైనా సరే ఆచితూచి మాట్లాడాలి, ఎదుటి వాళ్ళు అందరు గమనిస్తూ ఉంటారండి. జరిగే వాస్తవాలండి, తలుపులు బద్దలు కొడుతున్నారు కాబట్టి చెప్పే ఉంది, జరిగే వాస్తవాలే. ఏం బద్దలు కొడుతున్నారు చెప్పండి మీరు. ఏం కొడుతున్నారు? ఓడిపోతే పార్టీ వైసీపీ కాబట్టి అది గెలిచి పార్టీ దగ్గరికి వెళ్ళాలని ఆలోచనతో ఉన్నారు వాళ్ళు, వాస్తవం అది. వర్మ గారు మీరు చెప్పినంత సేపు మేము చెప్పేది కూడా కొద్దిగా వినండి. నేను మీరు చెప్పిన దాని మీదే మాట్లాడుతున్నా, వేరే విషయాలు మాట్లాడుతున్నా. ఒకవేళ కూటమిగిన రేపు పొద్దున ఓడిపోయింది అనుకోండి, నేనేం ఓడిపోయిందని చెప్పటల, ఓడిపోయిద్దని కూడా చెప్పట్లా, మీ ధీమా మీకుంది, మీ ధీమాని కూడా మీ దగ్గర పెట్టుకోండి, నాకు అభ్యంతరం కూడా లేదు. ఒకవేళ ఓడిపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గెలిచినటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళకు పగ్గాలు వేసైనా ఆపగలిగినటువంటి పరిస్థితి ఉంటుందా? నేను ఇదే ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారిని, తెలుగుదేశం పార్టీ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారిని అడుగుతున్నా, రేపొద్దున కూటమిగిన ఓడిపోతే ఈ ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు పిఠాపురంలో రేపొద్దున ఇదే తెలుగుదేశం పార్టీలో ఉంటారా, లేకపోతే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎటువైపు గోడలు దూకడానికి ప్రయత్నం చేస్తారా? వాళ్ళకి ఇలాంటి అవకాశం ఉంటుంది. గోడలు దూకటం అనేటువంటిది, జంపింగ్ జపాన్స్ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. ఇది సర్వసాధారణమైనటువంటి విషయం. ఇప్పుడు ఏంటి అంటే ఈ సందర్భంలో అసలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి అంశాలని మెయిన్ మీడియాలో చర్చ పెట్టడం అనేటువంటి ఒక హాస్యాస్పదమైనటువంటి విషయం ఇంకొకటి లేదు అనేటువంటిది నేను వర్మ గారి మన ఒక్క విషయం అండి ఇక్కడ కృష్ణాంజలి గారు, చర్చ పెట్టడం అని కాదు, ఒక సోషల్ మీడియా అనేది కాదు, సొంత నాయకులే మాట్లాడే పరిస్థితి. చాలా మంది మీతో మాట్లాడకపోవచ్చు, నాతో చాలా మంది అంటున్నారు ఏంటి 20 మంది మాకు టచ్ లో ఉన్నారండి అని. అదే ఎవరు మీతో అవి రివీల్ చేయలేం కదా. ఇప్పుడు మన మీద ఒక నమ్మకం, మీ మీద ఒక నమ్మకంతో ఎవరో ఒక మాట చెప్తారు, నా మీద ఒక నమ్మకంతో ఒక 2-3 చెప్తారు. అది నేను ఇదిగో పలానా ఓడి ఇలాగ అన్నారు అని అది చెప్పడం సమంజసం కాదు. కానీ ఇది వాస్తవం, జరుగుతున్న చర్చ. ఇలాంటి ఇవేమిటి అంటారంటే అండి, చెట్ల కింద కూర్చొని పోస్పోలు మాటలు మాట్లాడేటువంటి వ్యవహారాలు, వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాయకులు అని చెప్తున్నాను, పోస్పోలు కూర్చొని మాట్లాడి మీరు వినాలి. ఎవరో చెట్ల కింద మాట్లాడుకున్న పోస్పోన్ వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టే పరిస్థితుల్లో నేను లేను.
ముఖ్య నాయకులు డిస్కస్ చేసింది మాత్రమే నేను అడుగుతున్నాను, నాకు డౌట్ వచ్చి వాళ్ళని. ఏ నాయకులు డిస్కస్ చేశారో అది మీ దగ్గర పెట్టుకోండి. కానీ నేను ఒకటి అడుగుతాను వర్మ గారు, నేను ఒకటి మీకు కాదు, మీరు బాధపడొద్దు, ఒక మాట చెప్తాను. ఈ మీడియా పరంగానే నేను ఒక డిబేట్ లో చర్చ జరపాలని జరుపుతున్నాను. ఏంటి అని అంటే ఇప్పుడు 13వ తేదీన మే 13వ తేదీన ఎన్నికలు జరిగితే, పోలింగ్ జరిగితే, జూన్ 4వ తేదీన రేపొద్దున రిజల్ట్ రాకపోతే ఈ మధ్యలో ఉండేటువంటి ఒక 20 రోజుల పాటు రిజల్ట్ ఏమొస్తుంది అనేటువంటి అంశం తప్ప ఈ 20 రోజులకి వేరే అంశాలు చర్చించడానికి ఉన్నాయా లేవా అనేటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు అనేటువంటిది నేను కీలకంగా నేను మీడియా పరంగా మీ తరపున ఏ అంశాలు చర్చిద్దాం చెప్పండి. కాదు, ఏ అంశాలు చర్చిద్దాం? ఊరికే ఫీల్ అవ్వకండి సార్. అయ్యో కాదు, ఏ అంశాలు ఉన్నాయి ఇప్పుడు చర్చించడానికి? ఎలక్షన్ కోడ్ ఉంది, ఎటువంటి యాక్టివిటీస్ లేవు. సార్ వర్మ గారు, నేను మీకు కావాల్సిందే చెప్తాను, అదే చెప్తాను. ఏమండి, రేపొద్దున ప్రభుత్వం ఏర్పడిద్ది, రేపొద్దున జూన్ 4 తర్వాత ఒక ప్రభుత్వం ఏర్పడిద్ది. ఆ ప్రభుత్వం ఎలా ఉండాలి, ఏం సమస్యలు తీసుకోవాలి? 10 ఏళ్ళైంది రాష్ట్రం విడిపోయి, 2 ప్రభుత్వాలు వచ్చాయి, రేపొద్దున 3వ ప్రభుత్వం రాబోతుంది. విభజన తర్వాత ఎలాంటి అంశాలు ఉండాలి డెవలప్మెంట్ కి? మీరేమైనా సూచన చేయండి. 99 ఛానల్ తరపున అంశాలు మీరు చర్చించండి. ఎన్నికలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయండి. ఎండాకాలంలో మంచినీళ్ళు లేనటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంది. విజయవాడ వంటి రాజధాని నగరంలో డయేరియా వల్ల నలుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ప్రాణాలు నడిపి అత్యంతలో పెట్టుకొని ప్రజలు ఉన్నారు. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు వర్మ గారు, దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెప్పింది కరెక్టే. నేను ఈ డిబేట్ లోనే చర్చ అవసరం లేదు. 24 గంటలు వార్తా ఛానల్ అండి ఆల్రెడీ దాని మీద అవుతున్నాయి. కావస్తే మీరు చూడొచ్చు. దాని మీద మధ్యాహ్నం కూడా ఈరోజు డిబేట్ అయింది. వాటర్ దాని మీద రాష్ట్రం పరిపాలన అవుతున్నాయండి. ఇది ఒక్క డిబేటే ఉండదండి. ఖచ్చితంగా కృష్ణాంజలి గారు వినండి, ఈ ఒక్క డిబేటే కాదండి. తప్పు పెట్టడం లేదు, డిబేట్ పెట్టడం గురించి కూడా పెట్టండి. వీటి వల్ల ప్రయోజనం తక్కువ ఉంది. దీని వల్ల ఏమిటంటే ఈ వర్మ గారు ఒకటి చెప్తారు, ఆ వర్మ గారు ఇంకోటి చెప్తారు, నారాయణమూర్తి గారు ఇంకోటి చెప్తారు. ఇవన్నీ కూడా టైం పాస్ కింద ప్రజల మొత్తానికి కూడా ప్రజల మైండ్ ని ఈ విధంగా అన్నెసరీ విషయాల వైపు నడిపిస్తున్నామేమో. ఒకసారి బాధ్యతాయుతమైనటువంటి మీడియాగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. తప్పకుండా కృష్ణాంజలి గారు నేను కాదంటలేదు. నేను అనేది ఏంటంటే ఉదయం నుంచి న్యూస్ రన్ అవుతానే ఉంటుంది. మధ్యాహ్నం కూడా ఈ రోజు దాని మీద ఒక డిబేట్ అయ్యింది. ఇందులో నేను కాదు కదా, ప్రతిరోజు వార్తల్లో ఖచ్చితంగా అది వస్తుంది. కానీ దాన్నే ప్రత్యేకంగా రోజంతా నడిపించి పరిస్థితుంది. అది నేను చెప్తున్నాను. వెంకటేశ్వరరావు గారు, అది మెయిన్ సమస్య అండి, ప్రజల సమస్య ఆల్రెడీ అయ్యిందండి. అది మెయిన్ సమస్య. అసలు ఇంత అభివృద్ధి చెందినటువంటి మనం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో డయేరియా వల్ల, కలరా వంటి సమస్య వల్ల మనుషులు చచ్చిపోతున్నారంటే ఇంతకన్నా పెద్ద సమస్య. అందుకనే ప్రభుత్వాన్ని మారుతున్నారు. ఇప్పుడు వరకు ప్రభుత్వ పరిపాలన వైఎస్ఆర్సీపీ ఉంది కదా. ఆపద్ధర్మ ప్రభుత్వం అక్కడ ఉంది కాదండి, ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. సీరియస్ గా వాళ్ళు రిపోర్ట్ చేయాలి. వెంకటేశ్వర గారు, మీరు బాధ్యత తప్పకుండా డిబేట్ పెట్టండి, చర్చ జరపండి. తప్పకుండా ప్రభుత్వాల్లోనే కాదని ఎవరంటారు. ఓకే తప్పకుండా. వెంకటేశ్వర గారు వినండి సార్, కృష్ణాంజలి గారు వినండి, నేను కూడా మాట్లాడతాను సార్, వినండి.